హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? అయితే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున పోయి ఇక్కడ కూర్చున్నాం. పొగ అయితే ఘోరంగా వస్తుంది పొగ. అందుకని ఈ యాపకట్టలు పెడితే పొగ వస్తుంది. అది పలగజీరితే ఏం కాదు, అంటే మధ్యలో ఇట్లా మధ్యలో కొట్టి గొడ్డలతో కొడితే ఏం కాదు. డైరెక్ట్ కట్టలు ఉంటాయి కాబట్టి అవి ఎంత ఎండినా కానీ పొగ తెప్పిస్తూనే ఉంటాయి. మన తెచ్చిన మొత్తం యాపకట్టలే కాబట్టి ఏదైనా మనం ఏం చేయలేము. ఇక ఉన్న రోజులు తలగబెట్టి కొత్త కట్టలు తెచ్చుకోవాలి. సో అందరికీ గుడ్ మార్నింగ్, శుక్రవారం శుభాకాంక్షలు. వచ్చిరా అప్పుడే తొందరగా మంచి పని చేసి, లేకపోతే చలికి ఘోరంగా ఉంటున్న పరిస్థితి. సమస్య దొరికినాయి ఆడ అంటే తేగా కానీ ఇవి తినొద్దు. అబ్బా చల్లగానే కదా, వేడి ఉంటాయేమో అనుకున్నాను. నువ్వు అయిపోయిందా? శిరీష అయిపోయిందారా? నువ్వు తీసుకున్నావా? రైట్. ఇది ఒకటి మీ అమ్మకి, ఇది ఒకటి మీ నాన్నకి, ఇది ఒకటి మా నాన్నకి. మంచి కూడా వచ్చిందా? తింటుండగా శిరీష దగ్గర కూరగాయలు ఉన్నాయి, అన్నీ దొరికినాయా? అన్ని ఉన్నాయి, అన్ని ఫ్రెష్ ఉన్నాయి. ఎవ్వరు కూడా జనాలు లేరు. ఈ టైంకి ఉండరు, 6-5 గంటలకు ఉంటారు. అన్న వస్తే ఎట్లా అమ్మ నేనేం తినాలి? ఉన్నారండి, నువ్వే తింటే తినేం కదా తిను. తమ్మునికి పోనాని తమ్మునుకున్నా దారా పిండి దారు ఉన్నాయి. అయిపోతుందా మీ సదురుడి ఇలా? ఇప్పుడే స్టార్ట్ చేసిన. కదలట చూస్తే ఏమని కనిపించాలి, ఇప్పుడు చూస్తే ఇల్లంతా అయినాయి. అర్థమే కాదు తెలుసా? ఎందుకు తీసుకున్నాం అనేది ఏం కూడా అర్థం కాదు. ఇంటికి వచ్చినాక తెలుస్తుంది. అదే కూరగాయలు ఉన్నాయా మర్చిపోయినాయి కూడా అప్పుడే తెలుస్తుంది. కానీ ఈ కూర మంచిగా అనిపించింది నాకు. గంగవాయల కూర ఇంకోటి నీకు ఇష్టమా? అయితే పప్పు వేసుకో, గంగవాయల పప్పు. ఇప్పుడు అదే కూర అంతా గంగవాయల కూర. బీరకాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. నిజంగా మార్కెట్కి పోతే సాయంత్రం టైమే పోవాలి. అంటే అందరు పల్లెల్లో పోతారు ఎక్కువ. ఆ టైంలో ఎవ్వరు కూడా రారుగా. అవును. 4:30, 5 o'clock లోపు పోతేనే కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అవును, మనకు మంచిది దొరుకుతాయి. కొంచెం 5:30, 6 o'clock పోయినాం అనుకో, ఫుల్ రష్ అవుతుంది. అవును. మళ్ళీ మనకి ఏమేమి తీసుకోవాలో కూడా అర్థం కాదు, వాడిపోయినట్టు అనిపిస్తాయి. అందుకే ఆ టైంలో పోతే మంచిగా దొరుకుతుంది. ఇగో సొరకాయ కూడా మస్తు అంటే మస్తు నీట్గా ఉంది, శుభ్రం అంటే శుభ్రం ఉంది, నాటగా మంచిగా ఉంది. శిరీష ఏం చేస్తున్నారు? పిండి తీసుకొస్తున్నా. ఏం పిండి? ఇలా అన్ని పిండిలు ఉన్నాయి. అన్ని పిండిలా? ఏమేమి పిండి తెచ్చారు? గోధుమ పిండి, జొన్న పిండి, తైద పిండి. రొట్టెక్క బయట చేస్తారా, ఈయన చేస్తారా? అంటే చపాతీ లాగానే బాగా ఇంట్లోనే చేస్తాము. ఇంట్లోనేనా? ఓకే ఓకే. ఇది పొద్దున నుంచి చూస్తున్నా ఎవరు తింటలేరు దీని, ఎందుకు ఇట్లా? ఇది తైద పిండి, తైద రొట్టె, రైస్, పెరుగు. సాయంత్రం సంధ్యా వేళలో దీపం ముట్టియాలి. శేఖర్ రెడీ అవుతుండు స్నానం చేసి. క్రియాన్ష్ ఏం సౌండ్ అనేది? ఏంది ఏం సౌండ్ చెప్పు నీది? ఎందుకు అట్లా సౌండ్ చేస్తున్నావు? నువ్వు ఎందుకు సౌండ్ చేస్తున్నావు అట్లా? సౌండ్ ఎందుకు చేస్తున్నావు? షూ సైలెంట్ అయిపోవాలి. షూ సైలెంట్ అయిపో. అది వెరీ గుడ్. సైలెంట్ అట్లా అయితే ఎంత మంచిది. ఇనకటి క్యారెట్. వావ్, సూపర్ ఉన్నావురా. ఇట్లా బాగుంది. ఇచ్చుడు. వావ్, సూపర్. క్లాప్స్ క్లాప్స్. మమ్మీ చూపి క్లాప్స్. గుడ్ బై. ఎవరు చూపిస్తావురా? బయట బాబాయ్. సాయంకాలం సంధ్యా వేళల దీపారాధన ప్రియనే. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన. మంగళం మంగళం నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం. అయ్యా దండం పెట్టుకోరా మీరు? క్రియాంశు లేచి దండం పెట్టుకో. ఇట్రా జేజకి దండం పెట్టు. లేవురా. కాలేదానికి. ఓం నమః శివాయ. అట్నే కొంచెం అది కూడా వేస్తావా? ఊదా బయట చెట్లు
కట్టెల పొయ్యి పెడితే ఇంగలాలు అవుతాయి. ఇంకా ఉంటాయి ఆరా పొద్దున పెట్టినాయి. అవును, అది ఏది కంచుడేది స్మార్ట్ చేసినావు, మొక్కుతున్నావు, మంచి మొక్కురా. జై జేజా జై జేజా జై జై జేజా జై జేజా జై. అయిపోయిందా? అయిపోయిందారా? ఎన్నిసార్లు మొక్కుతావురా? వద్దు జాగ్రత్తడు. వద్దు క్రియాంశ్ జాగ్రత్త అమ్మ, వద్దు వీడికే లేక అంతే అంతే. జై జేజా జై జై శ్రీరామ్ జై. నీ బొట్టేదిరా? గుడి దొరుకోవాలి. ఇప్పటి నుంచి అలవాటు చేయాలి మెల్లగా గుళ్ళు తిప్పడం. టైం వచ్చేసి 8 అవుతుంది. ఈ టైంకి ఎప్పుడు పొరాలు ఎప్పుడు కనబడినా కనబడరు. ఈ టైంకి మంట పెట్టుకొని పొరాలు అందరూ బయటకు వెళ్ళరు. ఎందుకంటే ఈరోజు మన 19 బర్త్డే కేక్ కట్ చేద్దామని బయటకు వచ్చినాం. ఇప్పుడే బండి పెట్రోల్ అయిపోతా అని చెప్పేసి బండి నువ్వు కోసం చూసిన అదే గాను గీందాకనే కదా. అయితే బర్త్డే బాయ్, హాయ్ హ్యాపీ బర్త్డే. ఎందుకురా ఏం చేస్తారా? బండి గుర్తారా ఏంది మనిషికి పెట్టి పెట్టి తొందర పెట్టురా, చలి ఘోరంగా ఉంది. పోయినదే మర్చిపోయారు. బండి ఖరాబ్ చేస్తారు అనవసరంగా. ఏం పెట్టారా? నరసింహ నరసమ్మ రే. ఏం పెట్టిర్రా రే పేరు? నరసమ్మ అరే కేక్ కట్ కావాలి పోయిర్రా. ఎవరు రాపించారా? అరే నరసమ్మ రాపించారా? కజ్జర్ చాకీర్రా. పుల్లవి అంటే మరి కప్పురే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అరే యార్ నీకే పెట్టిన నీ ముఖానికి వస్తుంది అది. మరి అనుకో గుస్సుమంటావు యారా. హ్యాపీ బర్త్డే వద్దురా మజాకులాడదు అలా దగ్గర. కప్పరా మంచి కప్పు లేక చలి పెడుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ నరసింహ. హాయ్ క్రియాన్స్, గుడ్ మార్నింగ్. హాయ్. అయితే మనకి పొద్దు లేవగానే మన పొక్కులు కాలింది కదా, పొక్కులు మొత్తం పగిలిపోయి నడవడానికి వస్తలేదు. సో షూస్ వేసినాం ఇప్పుడే. షూస్ వేస్తే జర అటో ఇటో నడుస్తుంది. ఇప్పుడు షూస్ లేకపోతే నడచలేడు. పొక్కులు మొత్తం పగిలిపోయినాయి ఆ వేడి కాడికి. స్టార్ట్ అయింది మళ్ళీ. డాక్టర్ అమ్మ అంటుంది. ఆ చెత్తస్కోప్ ఒకటి పట్టుకుంటుంది, దాంట్లో టాబ్లెట్స్ ఉంటే టాబ్లెట్ వేసుకుంటుంది. మేము ఓకే అంటేనేమో మనకు చూస్తుంది, లేదంటే ఈ పాపకు చూస్తుంది. ఈ పాప టాబ్లెట్లు వేస్తుంది, అది వేస్తుంది, ఇది వేస్తుంది, అన్నీ వేస్తుంది దానికి. చూడు నాన్న పప్పకు చూడరా, పప్పకు ఫీవర్ వచ్చిందట. ఇప్పుడు వీనికి కావాలి, వీని ఫేస్ ఎట్లా అయింది చూడు. ఇప్పుడు గుంజుకుంటాడు చూడు. వీడు గుంజుకుంటే ఆమె గుంజుకుంటే వీడికి గుంజుకుంటాడు. ఉన్నది తీరా కొద్దిసేపు. నువ్వు పప్పకు చెక్ చేసినప్పుడు ఆడుకుంటాడు. రైట్ కూర్చోయిగా. ఆడు కూర్చోడు నిమ్మలంగా. అయిపోయా కూర్చోబెట్టా. వస్తుందా ఏమైనా వస్తుందా సౌండ్ అను నువ్వు అనాలే. ఏంటిది అది? జ్వరము. అరే ఏముందిరా హార్ట్ బీటా? ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఒక నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది చెప్పు నాని.
750 టైమ్స్ కొట్టుకుంటుంది 7 to 2 times. టాబ్లెట్ ఇక అయ్యి మరి ఆమె సిగ్గుపడుతుంది లేకపోతే రోజు అట్నే చేస్తుంది ఇవి టాబ్లెట్లు ఇది టాబ్లెట్లు మరి ఇంజక్షన్ ఉంటుంది వస్తుంది మంచిగా కూర్చోగానే ఉరికొచ్చి మళ్ళీ జ్వరం ఎంత చూస్తుంది అన్న ఇదంతా చూస్తుంది అట్లా పెట్టుకుంటుంది డాక్టరే కాంతి ఏమవుతుందండి ఏ కాలేజిస్ట్ అయితే ఏ కాలేజిస్ట్ అయితే గైనకాలజిస్ట్ గైనకాలజిస్ట్ అయితే అరే మీరు డోంట్ షౌట్ అని చెప్పినా నీకు సైలెన్స్ అజ్వానా సైలెన్స్ అనగా నాకు సైలెన్స్ అనగానే చేతి ముక్కు మీద చేతి సైలెన్స్ అంటుండు బాగా ఇంకేం ఇవ్వలే పొట్టు తీయద్దు సిస్టర్ డైరెక్ట్ ఇచ్చేసి ఎవరు తీసిరు నీకు రోజు ఎట్లా తింటున్నాం మేము నిన్న ఎవరు తీసిరు అక్క తీసినట్టుంది అట్లా తీయకు అట్లా తీయకుంటే ఇచ్చేసి సరేనా డైరెక్ట్ ఇచ్చేసి డైరెక్ట్ తినాలట నేను కమెంట్ కూడా పెట్టారు మనం ఆల్రెడీ తింటున్నాం వేడి వాటర్ పెట్టిరా వేడి వాటర్లో ఫస్ట్ అది పోసి ఇచ్చేసాయి సబ్జా గింజలు శనగలు అవి పెట్టలేదా ఏం పెట్టి శనగలా ఏమంటారు పెసర్లు పెసర్లే పెట్టిరా ఓకే పూజ అయిపోయినా వద్దా ఇంత సడన్గా వావ్ నాని తిన్నది నాని ఆల్రెడీ పాలు తాగేసింది దీంట్లో సబ్జా గింజల తేనె నిమ్మకాయ ఇంకా వేడి వాటరు సబ్జా ఏ లేదు అన్నీ టీ ఐటమ్స్ వేస్తారు కాకపోతే పులుపు ఉండడానికి నిమ్మకాయ విసుకుతారు వేసిరా నిమ్మకాయ తేనె ఇంకా వాటరు సబ్జా గింజలు రైట్ మంచి పని చేసేది ఇట్లా కలర్ఫుల్ ఉంటే ఏదైనా టేస్ట్ మంచిగా వస్తుంది అందరికి ఇప్పుడు అది మీరు కూడా మళ్ళీ ఎక్కువ మాకే అందరికీ మీకు కూడా మేము ఏం తింటున్నాం మీరు కూడా చలి పెడతలే వద్దు నీ జుట్టు మస్తుంది స్నానం చేస్తే చలి పెట్టదా పాటే పోతుంది చలి కానీ చలినితో చేయాలి వేడితో చేసినా అనుకో వస్తుంది చలి మళ్ళీ ఆంధ్రాకు లగేజ్ తీసుకుపోయారు కదా నేను చెప్పినా కదా ఏ బిస్కెట్ తీసుకుపోయినా ఏ ప్యాలాలు తీసుకుపోయినా కంపల్సరీ రిటర్న్ వస్తాయని చెప్పిన అవి మళ్ళీ 4-5 మూటలు అయితే అట్నే వచ్చినాయి ఎట్లా తీసుకుపోయారు అట్నే తీసుకొచ్చారు ఎందుకంటే తినలేదు వాళ్ళు ఫస్ట్ రోజు ఒకటి ఇంటికాడ మంచిగా పెరగడం వండుకొని తీసుకొని పోయినాం ఆ నైట్ ఫస్ట్ రోజు పెరగడం తిన్నారు డే టైంలో ఆడు పోయారు కాబట్టి ఆడు పోయినాక అందరి ముంగట ఏమి ఇప్పాలని చెప్పేసి ఇప్పలేదు అవి బ్యాగులనే ఉండిపోయినాయి అవి అట్నే ఉన్నాయి మంచం మీకెళ్ళి కింద పడ్డాడు మళ్ళీ ఆడుకొని ఆడికే పోతుంది చూడు పో అక్క ఆడుకోపోయా పో గుండు వలిగిందా నాన్న చిన్నపిల్లలు నిజంగా ఎంత దెబ్బ తాకినా కానీ సైలెంట్ అయిపోతారు అప్పుడే మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ ఆడికే పోతారు ఆడుకోనికి దేవుడు మర్పిస్తాడు నిజంగా ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పుకోలేరు కదా ఇంత దెబ్బ తాకింది అని ఎంత గట్టి ఏడుస్తారో అంత తొందరగా సైలెంట్ అయిపోతారు ఎత్తుకోగానే భగవాన్ అందుకనే దేవుడు పిల్లల రూపం ఏం చేస్తారు అక్క అందరి ఇంట్లో పప్పు సరిపోతుంది అంటావేమ్మా ఇడ్లీ సాంబార్ స్పెషలా నాన్న మంచిగా చేస్తారు సాంబార్ అందుకని చెప్పి నాన్న ఇప్పుడు ఉత్తుగా చేస్తా కదా ఈరోజు హోటల్లో చేసే సాంబార్ మా నాన్న చేస్తుడు అమ్మ నవ్వొస్తారు అందుకని చెప్పి ముగ్గురం మీస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కదా ఇడుండి నేను అన్ని అందించిన కొద్దికి నాన్న సాంబార్ వేసుకుడు అమ్మనేమో పప్పు పెట్టి తిట్ట కలుపుతా పప్పు రుబ్బుతుంది అయిపోయిందా ఇప్పుడే స్టార్టా ఇప్పుడే స్టార్ట్ పాలించేసిండు మసాలా సాంబార్ నాకు అది మస్తు ఇష్టం పోయినప్పుడల్లా ఎక్కువ టిఫిన్ కంటే ఎక్కువ సాంబారే మంచిగా తాగుతా అందుకే ఈరోజు ఏమంటే చేస్తుంది సాంబార్ అవునా మళ్ళీ ఎప్పుడు వేస్తాను మసాలా వేసి అసలు ఫస్టే మసాలా రుబ్బుకోవాలి అమ్మమ్మ నేను అడిగితే ఇప్పుడేమో రాత్రి రుబ్బి ఫ్రిడ్జ్లో పెడితే అయిపోతుంది అన్ని వేయించి పెట్టింది అక్క రుబ్బడం మిక్సీ పట్టడం మర్చిపోయింది అందుకే ఇప్పుడు మళ్ళీ పట్టాను ఇప్పుడు మిక్సీ పడితే అయిపోతుంది అవన్నీ కారం పొడి ఏమనలా శిర్ష కొంచెం నీళ్ళు ఇరా మీరు ఎంత తింటారు ఉప్పు ఫ్యాక్టరీ మీది కదా చాలు అంతే చాలు కొంచెం ఇంకేమేయాలి అంతేనా గన్నేపాకు ఒక చెంచా చెంచా కావాలనా ఫ్యాన్ కడుపు అమ్మ ఫ్యాన్ వేసే దీపాలు ఉన్నాయమ్మ ఇప్పుడు ఈ మిక్సీ పట్టి పౌడర్ వేసేయన్నా అలా పప్పులా అమ్మ నీళ్ళు పోస్తారా ఇంట్లో ఎలా మేమైతే నీళ్ళు పోసి రుబ్బుకుంటాం వాటరా ఇలా ఇప్పుడు నేను పోయన్నా లేకపోతే పౌడర్ వేయన్నా చెయ్యమ్మా ఫస్ట్
అక్క వేయడం కంటే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంది. నాకు తెలియదు ఈ సాంబార్ ఎన్నిసార్లు అడిగినా. ఇప్పుడు అందులో ఏమేమి వేసినావు అక్క? కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి అన్ని. బియ్యము, మినపప్పు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు లాస్ట్కి. సాల్ట్ అవి అన్న అన్నం వేసి ఇంకేమీ ఏం అవసరం లేదు. ఇక వాటర్ ఒక్కటేనా? వాటర్ పోసి రుబ్బుతారు. అమ్మలు ఇంటికాడ పెద్ద డబ్బాలో రుబ్బి పెట్టుకుంటారు ఒకటేసారి. పెద్ద డబ్బాలో రుబ్బి పెట్టుకుంటారు. అంటే రోజు టిఫిన్ సెంటర్ ఉంది అక్క. అదే 2 రోజులకు ఒకసారి అయిపోతుంది అన్నట్టుగా రుబ్బి పెట్టుకుంటాం. మనమేమో ఇప్పుడు ఒకటే పూటకాయ. ఇప్పుడు వేస్తున్నాయా, నెక్స్ట్ టైం మనం కూడా రుబ్బి డబ్బాలో పెట్టేద్దాం. ఎండుమిరపకాయలు, పప్పులు అన్నీ వేయించి చల్లార్చి మిక్సీ పట్టేస్తే రాత్రి అడుగుతుంది పట్టుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ పొద్దున్న చూసాక నువ్వు రాత్రి పట్టలేవు అని చెప్పి ఇప్పుడు పౌడర్ అయితే చాలుగా. నీకేం పోయాయి సరిపోతుంది అంట అక్క పౌడర్. ఆయన ఏమన్నాడు అడగమ్మా. ఏం చెప్పిండు? వాటర్ పోయవద్దు అన్నాడు. ఆయన ఏమన్నాడా? ఆయనతో కూడా వస్తాడంట నాన్ననే. అది మర్చిపోయినాక వేపమంటుంది. ఓకే. కొంచెం పెద్ద పెట్టు. ఇలా క్యారెట్, టమాటానా? క్యారెట్, టమాటా, ఉల్లిగడ్డలు వేసి అంతే. వా ఇది కూడా వేసారు పెద్దగా వచ్చినాయి. సరిపోలేవు, సరిపోయి అది అలా కూర్చొని మళ్ళీ డౌన్ అయిపోయింది, బయటకు వచ్చేసినాయి. ఏమైందానే? ఎందుకు నాకు ఇప్పుడు? నువ్వు టిఫిన్ తినవా ఇడ్లీ? ఓకే బాయ్. నువ్వు ఇడ్లీ తింటావా అమ్మ? తింటాడు. ఇడ్లీ అంటే చాలా ఇష్టం. కుక్కర్ తీసుకొని నిమ్మలంగా తింటాడు కదా. నాని కానీ పెట్టని పెట్టద్దు ఇవ్వాలి. సరే నాని, మేమే తినేస్తాం మీరు ఇడ్లీ మొత్తం.